1 ఇయర్ అబోవ్ పిల్లలకి ఎవరికైనా ఇది పెట్టవచ్చు. కొంచెం కడిగి నానబెట్టుకుంటాను. అందులోనే చిన్న యాపిల్ ముక్క, కొత్తిమీర కూడా వేసి నానబెట్టాను. నానబెట్టుకున్న తర్వాత కొంచెం చిన్న బౌల్లోని పెసరపప్పు కూడా కడిగేసి నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత పాన్ తీసుకొని హోమ్ మేడ్ నెయ్యి నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఆ నెయ్యినే నేను యూజ్ చేస్తాను ఎప్పుడు బాబుకి పెట్టడానికి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసి కొంచెం మిక్స్ చేసుకొని అందులోనే మిగతావి కూడా నానబెట్టుకున్నవి కూడా వేసేసి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. దానికి సరిపడా కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నిటిని బాగా మిక్స్ చేసి ఉడికిందా లేదా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. దాంట్లోనే 1 ఇయర్ అబోవ్ పిల్లలైతే చిటికెడు సాల్ట్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మా బాబు 1 ఇయర్ అబోవ్ కాబట్టి నేను కొంచెం దాంట్లో సాల్ట్ వేసుకుంటాను. ఈ అన్నిటిని బాగా మిక్స్ చేసి పప్పు ఉడికిందో లేదో చూసుకుంటాను నేను. మెత్తగా అయితేనే పిల్లలకి బాగా డైజెషన్ అవుతుంది అన్నమాట. అటుకులు కాబట్టి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. మామూలుగా రైస్ అయితే మనం బాగా మ్యాష్ చేసుకోవాలి. మా బాబు 1 ఇయర్ అబోవ్ కాబట్టి కొంచెం నేను సాల్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దాన్ని బాగా మెదుపుకొని ఉడికిందో లేదో కూడా చూసుకోవాలి. చూసిన తర్వాత అది పక్కనే బౌల్లో తీసుకొని దాంట్లోనే నేను కొంచెం పెరుగు వేసుకుంటాను. పెరుగు వేసుకుంటే కొంచెం పిల్లలకి ఇష్టపడి తింటారు కాబట్టి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, పెరుగు, మనం చేసుకున్న రైస్ బాగా మిక్స్ అయిందో చూసుకున్న తర్వాత పిల్లలకి కొంచెం కొంచెం తినిపించడమే. థ్యాంక్ యూ.